రేపు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కానుందని తెలిపారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణకు రావాల్సిన కృష్ణా గోదావరి జలాల నీటి వాటాలపై చర్చించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు బీఆర్ఎస్ హయాంలోనే 90% పూర్తి చేస్తే మిగిలిన 10% పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పులతో కొడతారంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. రేపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, రేపు ఎన్ని గంటలకి కేసీఆర్ రాబోతున్నారు? ముఖ్యంగా ఈ సమావేశంలో ఏ అంశాలపైన ప్రధానంగా చర్చ జరగనుంది? రేపు 2 గంటలకు రాబోతూ ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే నీళ్లు, వాటర్ అలొకేషన్, అగ్రికల్చర్ పైన, రైతుల కష్టాలపైన. ఇంత కష్టపడి ప్రాజెక్ట్ నిర్మిస్తే ఒక పిల్లర్ గుంగిపోతే దాన్ని రిపేర్ చేయకుండా నీళ్ళన్నీ సముద్రంలో వదులుతున్నారు. సరైన యూటిలైజేషన్ లేదు. ఇటు కృష్ణాకు వస్తే మొత్తం 90 టీఎంసీల అనుమతులు దాదాపు 90% పైగా కంప్లీట్ చేసి 6 అనుమతులు చేసి ఫార్మల్గా వచ్చే అనుమతిని కూడా వాళ్ళు పెండింగ్లో పెట్టి రివర్స్ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం మా ప్రభుత్వం పోగానే మళ్ళీ బ్యాక్ రావడం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా 90 టీఎంసీలు మా హక్కు కానీ 40 టీఎంసీలకు 45 టీఎంసీలకే మీరు పంపాలని చెప్పడం, ఇది మా మహబూబ్నగర్కు, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది. కనుక మేము ప్రాజెక్ట్ కట్టుకొని కూర్చున్నాం. 90% ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాయి. జస్ట్ కాలువలు తోగితే నీళ్ళు వస్తాయి. ఇవాళ కాలువలు తోగట్లేదు, పెండింగ్లో పెట్టిండ్రు. మరి నీళ్ళ అలొకేషన్ పర్మిషన్ తీసుకురావట్లేదు. 10 సార్లు కలుస్తారు, 150 సార్లు కలిసిండ్రు ప్రధానమంత్రి, కానీ మా అంశం లేదు అక్కడ. కనుక ఇవన్నీ దీంతో పాటుగా కనీసం రైతులు కరెంట్ లేదు, డబ్బులు పెడితే పిండి సంచులు దొరుకుతాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా షాప్లో దొరికే పిండి సంచులు యాప్లో దొరుకుతాయంట. యాప్ ఎట్లా తెలుస్తుంది రైతుకి? ఏం తెలుసు? అందుబాటులో ఊర్లోకి వచ్చేటి పిండి సంచులు ఎప్పుడు అవసరం ఉంటప్పుడు. యూరియా దొరకట్లేదు, కరెంట్ రావట్లేదు, సేడ్లు వెళ్ళిపోతున్నాయి, పెరిగిన ధరలు ఇప్పుడు పడిపోతున్నాయి, భూములు అమ్ముతున్నారు, ఊర్లో ఉన్నటువంటి భూములను కూడా లీజుకి ఇస్తున్నారు. కనుక ఇలాంటి తెలంగాణ తెచ్చుకున్నది దీని గురించి. తెచ్చుకున్న తెలంగాణ ఆగమైతే ఎట్లా అనే దానిలో ప్రధానంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపణ చేస్తుంది, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, నీటి వాటర్ విషయంలో ముఖ్యంగా గోదావరి కృష్ణా జలాల నీటి వాటర్ విషయంలో అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా మీపైన ఆరోపణ చేస్తుంది. మేము 90 టీఎంసీలు తీసుకొచ్చినాం, ఇవాళ వాళ్ళు 45 టీఎంసీలకు పంపుతున్నారు. అది అన్యాయమా? వాళ్ళు చేసింది 90 టీఎంసీలను తక్కువ చేస్తడం వాళ్ళది న్యాయం అన్నట్లుగా. 24 గంటలు మేము కరెంట్ ఇస్తుంటాము, ఇలా కరెంటు పోతుంది. మరి దానివల్ల బీఆర్ఎస్ పార్టీ ఫుల్ కరెంట్ ఇవ్వడం తప్పైందా? మేము రైతు బంధు ఇస్తుంటే టైంకు రైతు బంధు పడుతుండే, ఇవాళ రైతు బంధు ఎప్పుడు వస్తుందో ఎవరిని గెలవు. మింగేసిన 2 టర్న్లు మేము రైతు బంధు ఇచ్చి రైతులకు మేలు చేసింది మేలు కాదు, అది వీళ్ళు ఎగ్గొట్టింది మేలా? కేసీఆర్ కిట్ పేదవాళ్ళకు హాస్పిటల్ పడితే కేసీఆర్ కిట్ బంద్ చేసింది, రైతు బంధు బంద్ చేసింది, ఎన్నో స్కీములు బంద్ అయిపోయినాయి. ఇలా బంద్ అయింది తెలంగాణకు లాభమా? ఏం హామీలు ఇచ్చేచ్చారు అధికారంలోకి? ఏం చేస్తున్నారు? ఉన్న భూములన్నీ అమ్ముకోవడం న్యాయమా? ఊర్లలో ఉన్న భూములు కూడా లీజుకి ఇవ్వడము డెవలప్మెంటా? ఏంది అసలు? ఏం చేసారు? ఒక ప్రాజెక్ట్ చెప్పండి. 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏ ఒక్క ప్రాజెక్ట్ చేసినామని చెప్పండి. మేము చేసిన అప్పుకు మెడికల్ కాలేజీలు కనబడతాయి, అర్థమైందా? మేము చేసిన అప్పుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కనబడతాయి, చెక్ డ్యాములు కనబడతాయి, హాస్టళ్ళు కనబడతాయి, గురుకులాలు కనబడతాయి, బీసీ గురుకులాలు కనబడతాయి, మైనార్టీ గురుకులాలు కనబడతాయి, ఎన్నో ఉంటాయి. అటు ఎన్నో రకాల అభివృద్ధి. యాదాద్రి దేవాలయం కనిపిస్తుంది అక్కడ కళ్ళ ముందర, సెక్రటరియట్ కనిపిస్తుంది, ఇక్కడ ఈ వెనకాల ఉన్నటువంటి టవర్ కనిపిస్తుంది, ఐటీ టవర్లు వచ్చినాయి, ఇన్ని కంపెనీలు వచ్చినాయి, ఇన్ని రోడ్లు వచ్చినాయి, ఇంటింటికి నల్లు వచ్చింది. ఇవన్నీ బిందె మీద బిందె పెట్టుకొని పోయి ఊరు పెట్ట పోయి నీళ్ళు తెచ్చుకుంటుంది, ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతుంది. ప్రొటెక్టెడ్ వాటర్ ఇంటికాడ లేస్తే ఉదయం నల్ల తిప్పితే ఇంటికాడికి నల్ల వచ్చేది. మరి మేము చేసినది అభివృద్ధి, పెట్టుబడి తెచ్చిన అప్పు పెట్టుబడి పెట్టి పెట్టుబడితో ఆస్తులు పెంచినాం. 5 లక్షల ఎకరా ఇలా 5 కోట్లు అయిందంటే మేము చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినందుకే, అంత పెట్టుబడి పెట్టినందుకే ఆస్తులు వెళ్ళిపోయినాయి. తెలంగాణ ఆస్తి కొన్ని వేల లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. మరి వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది? వాళ్ళు తెచ్చిన అప్పుకి అలా ఉన్న భూమి విలువ మొత్తం పటాన పడిపోయింది. కనుక అవన్నీ వాడు నమ్మడు, ప్రజలు గమనిస్తారంతా. థ్యాంక్ యూ సార్. సార్, రేపు మధ్యాహ్నం 2 గంటలకి తెలంగాణ భవన్కి కేసీఆర్ వస్తారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ముఖ్యంగా నీటి వాటాలకు సంబంధించి చర్చ జరుగుతుంది. మాకు దిశానిర్దేశం
కేసీఆర్ చేయబోతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిందని చెప్పేసి కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. అదేవిధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. ఏ మొహం పెట్టుకొని మళ్ళా రేపు కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి కేసీఆర్ మీటింగ్కి ఎలా హాజరవుతారు, వచ్చిన వారిని చెప్పులతో కొడతారని చెప్పేసి కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అమర్తో సైదులు రాజు, తెలంగాణ భవన్ నుంచి.